ఫుడ్ గురించిన థాట్స్ స్టాప్ అవ్వట్లేదా? ఫుడ్ తినకముందేమో యాంగ్జైటీ, తిన్న తర్వాత గిల్ట్, మిర్రర్ ముందు నుంచొని సెల్ఫ్ క్రిటిసిజం, ఇక రేపటి నుండి ఎలాగైనా సరే స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవ్వాలి అన్న ఎవ్రీడే ప్రామిస్, ఇవన్నీ వింటుంటే పర్సనల్గా అనిపిస్తోందా? దెన్ కీప్ వాచింగ్. ఇది సింపుల్ డైట్ ఇష్యూ కాదు, ఇది ఒక ఈటింగ్ డిసార్డర్, ఇది ఒక సైకలాజికల్ కండిషన్. ఈటింగ్ డిసార్డర్స్ అంటే ఏంటి? ఈటింగ్ డిసార్డర్స్ అంటే డిస్టర్బ్డ్ ఈటింగ్ బిహేవియర్స్ అండ్ అలాగే బాడీ గురించి నెగిటివ్ థాట్స్ ఉండడం. ఇవి ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఫస్ట్ వన్ అనోరెక్సియా నర్వోసా, అంటే ఫుడ్ని విపరీతంగా రిస్ట్రిక్ట్ చేయడం. ఓవర్ వెయిట్ లేకపోయినా సరే నేను ఓవర్ వెయిట్ ఉన్నానన్న ఫీలింగ్, తర్వాత ఫుడ్ తింటే ఓవర్ వెయిట్ అవుతామేమో అన్న విపరీతమైన భయము. మరి సెకండ్ బులిమియా నర్వోసా అంటే కంటిన్యూగా బింజ్ ఈటింగ్ చేయడం, చేసిన తర్వాత వాంటెడ్లీ బలవంతంగా వామిట్ చేయడము, విపరీతమైన ఫిజికల్ వర్కౌట్స్ ఎక్సర్సైజెస్ చేయడము, లాక్సేటివ్స్ యూస్ చేయడము. మరి థర్డ్ బింజే ఈటింగ్, కంటిన్యూగా ఏదో ఒకటి తింటూ ఉండడం, తిన్న తర్వాత విపరీతమైన షేమ్, గిల్టీగా ఫీల్ అయ్యి విపరీతమైన స్ట్రెస్ని ఫేస్ చేయడము. మరి ఎందుకు ఈటింగ్ డిసార్డర్స్ డెవలప్ అవుతాయి? చైల్డ్హుడ్లో కంపారిజన్స్ వల్ల, టీనేజ్లో బాడీ షేమింగ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల, అడల్ట్హుడ్లో కానీ మ్యారేజ్ లైఫ్లో కానీ ఎమోషనల్ నెగ్లిజెన్స్ వల్ల, లేదంటే లైఫ్లో ఏదైనా ట్రామా వల్ల ఈటింగ్ డిసార్డర్స్ అన్నవి డెవలప్ అవుతాయి. మరి ట్రీట్మెంట్ లేదా? వీ హ్యావ్ ఏ ట్రీట్మెంట్ ఫర్ ఈటింగ్ డిసార్డర్స్. ఎర్లీగా కనుక ఐడెంటిఫై చేస్తే త్రూ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ థెరపీస్, లేదంటే న్యూట్రిషన్ రీహాబిలిటేషన్, వీటన్నిటి ద్వారా ఈటింగ్ డిసార్డర్స్ని ఓవర్కమ్ అవ్వచ్చు. ఒకవేళ ఎక్కువ కాలం దీన్ని కనుక ఐడెంటిఫై చేయకపోతే ఫిజికల్గా కూడా ఇది బాడీని ఎఫెక్ట్ చేస్తుంది త్రూ హార్ట్ ఇష్యూస్, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆర్ఎల్స్ ఓబెస్ అవ్వడము. సో మీ సర్కిల్లో ఎవరైనా ఈటింగ్ డిసార్డర్ సిమ్టమ్స్ని గో త్రూ అవుతుంటే డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ రీల్ విత్ దెమ్. థ్యాంక్ యూ.